హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు వర్షిత్ 937 డైలీ వ్లాగ్స్ అండి. మాకైతే వర్షం పడుతుంది. పిల్లలకి ఈరోజు భారత్ బంద్ అని హాలిడే ఇచ్చేసారు. నిన్ననే అనౌన్స్మెంట్ చేసేసారు. మేమైతే వేడివేడిగా ఏదైనా చేసుకొని తిందాం అనుకున్నాం, కానీ ఏం చేయాలో తెలియక ఇక పల్లికాయ అయితే ఎంచుకుంటున్నామండి. వీళ్ళు ఎంతమందికి పల్లికాయ ఎంచుకొని తినడం అంటే ఇష్టం, లేదా ఉడకబెట్టిన ఇష్టమో ఒకసారి కమెంట్ చేయండి. పల్లికాయ అయితే ఆయిల్ ఫుడ్ కంటే మంచిది కదా అని పల్లికాయ అయితే ఇట్లా ఎంచి పెడుతున్నానండి ఒక బాండీ కొంచెం మందంగా ఉంటుంది కాబట్టి ఇందులో ఎంచుకుంటే తొందరగా వేగుతాయి. పల్లీలన్నీ ఎంచి పెట్టిన తర్వాత వీళ్ళకైతే ఒలిచి పెట్టేశానండి గింజలుగా. వీళ్ళకి ఎంచిన పల్లికాయ అంటే కంటే ఉడకబెట్టిందేనే ఇష్టం, కానీ వర్షం పడుతుంది, ఇంకా పల్లికాయ ఉడకబెట్టడం ఎందుకు, ఇది కొద్దిగా ఎండింది ఉంది కదా అనేసి ఇలా పెట్టుకున్నాం తింటున్నామండి. మీరు వర్షం పడుతుందని ఏం చేసుకున్నారో స్పెషల్ కమెంట్ చేయండి. మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండి. పిల్లలకైతే అన్నీ ఇలా కూడా గింజలుగా తీసి ఒలిచి పెడితే వాళ్ళు ఈజీగా తింటారండి. చల్లారినాక అట్లా అన్నీ ఒలిచి పెట్టేస్తున్నాను, ఒకేసారి ఏం చేశాను. వర్షం పడుతున్నప్పుడు వేడివేడిగా ఏం చేసుకొని తింటే బాగుంటుందో కూడా కమెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.